హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం గవర్నమెంట్ జాబ్స్ ఆఫ్టర్ 12th అనేది ఏంటో డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ ఏజ్ లిమిట్, శాలరీ, బెస్ట్ కెరియర్ అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, నీట్గా వినండి. నెక్స్ట్ మన టాపిక్ స్టార్ట్ చేస్తే, వై గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఆఫ్టర్ 12th. జాబ్ సెక్యూరిటీ, గుడ్ శాలరీ, పెన్షన్ అండ్ రెస్పెక్ట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంట. చూద్దాం కొట్టిన తర్వాత. ఇక్కడ స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ విత్ గ్యారంటీ జాబ్ ప్రొడక్షన్ అండ్ లైఫ్ లాంగ్ కెరియర్ అష్యూరెన్స్. జాబ్ సెక్యూరిటీ అయితే చాలా ఇంపార్టెంట్. మనం ప్రైవేట్ జాబ్స్ ప్రిఫర్ అయినా అది ఎప్పుడు తీస్తారో ఎప్పుడు ఉంచుతారో తెలియదు. గుడ్ శాలరీ అండ్ పెన్షన్. ఇది శాలరీ అనేది పెరుగుతూ ఉన్నా టైం పడుతుంది పట్టడం. ఓకే, ఇంకా హై సోషల్ రెస్పెక్ట్ మనకు ఉంటుంది అని అంటారు, మరి ఎంతవరకు నేను తెలియదు మనకి. ఇంకా వై గవర్నమెంట్ జాబ్స్ ఆల్రెడీ చెప్పాను. ఇంకా ఎస్ఎస్సి జాబ్స్ ఆఫ్టర్ 12 చూసుకుంటే, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, పోస్టల్ అసిస్టెంట్, అలాగే హవాల్దార్. ఇవి చాలా జాబ్స్. అంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి పోస్టల్ అసిస్టెంట్, ఎస్ఎస్సి హవాల్దార్. ఓకే, నెక్స్ట్ రైల్వే జాబ్స్ చూసుకుంటే, రైల్వే జాబ్స్ ఆఫ్టర్ 12 చూసుకుంటే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ క్లర్క్, టికెట్ క్లర్క్, టైపిస్ట్, ఆర్ఆర్బి గ్రూప్ డి, హెల్పరు, ట్రాక్ మెయింటైనరు. ఓకే, నెక్స్ట్ డిఫెన్స్ జాబ్స్ చూసుకుంటే ఇండియన్ ఆర్మీ, సోలర్ జీడీ క్లర్క్, ఏదేమో 17 to 23. ఇక్కడ ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ ఎంఆర్, ఏదేమో 17 to 21. ఎయిర్ ఫోర్స్ ఏమో ఎయిర్మెన్ గ్రూప్ ఎక్స్ అండ్ వై, 17 to 21. ఇంకా పోలీస్ జాబ్స్ చూసుకుంటే స్టేట్ పోలీస్ జాబ్స్, కానిస్టేబుల్స్ ఉంటాయి, ఏదేమో 18 to 25 years. శాలరీ ఏమో 25,000, ఇంకా 25,000 to 55,000, 50,000. డ్రైవర్ కానిస్టేబుల్ మనకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. జైల్ వార్డెన్ ఉంటుంది, దీన్నేమో స్టేట్ వైజ్ రిక్వైర్మెంట్ చూస్తారు. ఇది అప్లై టు స్టేట్ పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డ్స్. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆర్మీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది. రే మర్చిపోకండి. ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ చూసుకుంటే ఇండియన్ పోస్ట్ జీడిఎస్, గ్రామీణ డాక్ సేవక్. ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటాడు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటాడు. అలాగే శాలరీ రేంజ్ చూసుకుంటే 12,000 to 29,000 per month ఉంటుంది. డిపార్ట్మెంట్ ఏమో ఇండియన్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఇంకా బెస్ట్ జాబ్స్ బేస్డ్ ఆన్ ఏజ్. ఇక్కడ 18 to 21 years చూసుకుంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఇండియన్ ఆర్మీ, రైల్వే, ఎన్టీపీసీ, పోలీస్ కానిస్టేబుల్స్ అనేవి చాలా బెటర్. ఇంకా ఎస్ఎస్సి జాబ్స్ బ్యాంకింగ్ క్లర్క్, రైల్వే, స్టేట్ పోలీసు, ఇది 20 to 25 years. ఇంకా రైల్వే, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ఆఫీస్, ఇండియన్ పోస్టల్ జీడిఎస్, ఇవేమో 22 to 30 years ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే, ఓకే, ఓబీసీ వాళ్ళకేమో 3+ years రిలాక్షన్ ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాడికి 5 years ఉంది. అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ అంట 10 years ఆఫ్ ఏజ్ రిలాక్షన్. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇంకా శాలరీ రేంజ్ చూసుకుంటే ఎస్ఎస్సి జాబ్స్ 25 to 45,000. ఇంకా రైల్వే జాబ్స్కి ఏమో 20 to 40, పోలీస్ జాబ్స్కి ఏమో 25 to 50, బ్యాంక్ క్లర్క్ ఏమో 30+, ఇంకా డిఫెన్స్ జాబ్స్కి ఏమో 30+ వస్తుంది రాను. కన్క్లూజన్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, పోలీస్ కానిస్టేబుల్, ఇండియన్ పోస్ట్ జీడిఎస్, ఇవి మనకి కన్క్లూజన్. లాస్ట్న ఏ జాబ్స్ ఉన్నాయో అవి సెంట్రల్, స్టేట్. ఇందులో బెస్ట్ సబ్జెక్ట్స్ చూసుకుంటే రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్. రీజనింగ్ ఏంటి? లాజిక్ థింకింగ్, పజల్, సిరీస్, కోడింగ్, డికోడింగ్, అనాలిసిస్. మ్యాథమెటిక్స్, అథమెటిక్, ఆల్జిబ్రా, పర్సంటేజ్, ప్రాఫిట్, లాస్, టైమ్ అండ్ స్పీడ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ అండ్ స్పాటింగ్. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, కంప్యూటర్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎప్పటికో జాబ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.
వీలైతే జాబ్ కొట్టిన తర్వాత మెసేజ్ చేయండి. ఓకేనా, బై బై.